దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఉంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగును గాక. ఈ సాయంకాలపు ఆశీర్వాద ప్రార్థనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యాంశము నీ హృదయము కఠినమా. వాక్య భాగము హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్య ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది. అదేమిటంటే నీ హృదయము కఠినమా. ఈ ప్రశ్న మనలను మనము నిరంతరము కూడా ఆలోచింప చేస్తూ ఉంటుంది. చాలామంది మనము బయట నుంచి చూసినట్లయితే వారు పైకి మంచివారుగాను, దయాహృదయం గలవారుగాను, అమాయకంగాను, ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన వారుగాను కనిపిస్తారు. కానీ వారి లోపల హృదయము రాయిలా కఠినముగా ఉండవచ్చు. ఎవరిని క్షమించలేని హృదయము, దేవుని మాటకు స్పందన లేని హృదయము, పాపం పట్ల, వారు చేసే తప్పుల పట్ల, పొరపాట్ల పట్ల ఎటువంటి బాధ లేకపోవడము, ప్రార్థన అంటే స్పందన లేకపోవడము, ఇవన్నీ హృదయము కఠినమైనది అని మనం చెప్పవచ్చును. బైబిల్ ఈ సమస్యను చాలా బలముగా, స్పష్టముగా యెహెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనమును మరి స్పష్టముగా రాయబడి ఉన్నది. నూతన హృదయము నీకు ఇచ్చేదనని, మరి నూతన స్వభావం మీకు కలుగు చేసేదనని, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని ప్రభులు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి రాతి గుండె అంటే ఏంటి? రాతి గుండె అంటే దేవుని మాటకు స్పందన లేనిదే రాతి గుండె. మరి దేవుని మాటకు స్పందన లేని వారు రాతి గుండెను కలిగి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంకా అనేక విషయాలు మనం గమనించవచ్చు. ఇతరుల పట్ల సానుభూతి లేని వారుగాను, లోకసువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఇతరుల పట్ల సానుభూతి లేని వాడుగా, కఠినమైన హృదయముగా ఉన్నట్టుగా మనం గమనించాలి. పాపం పట్ల బాధ లేని వాడుగాను, సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నప్పుడు దేవుని మాటను వినకుండా పాపము చేసినప్పుడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తనకి పాపం పట్ల ఎటువంటి బాధ, ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్నట్టుగా మనము చూడగలము. మరియు క్షమాపణ లేనిది, ఇతరులను క్షమించే హృదయం లేని వారు కఠినమైన హృదయం గలవారు. ఉదాహరణకు ఫరో హృదయము, ఇశ్రాయేలులో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో హృదయము కఠినమాయను, క్షమాపణ లేని హృదయముగా ఉండెను అని మనము చూడగలము. చివరిగా దేవుని మాట విని మార్పు చెందని హృదయం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవుని మాట వింటున్నారు, మాటిమాటికి దేవుని కార్యాలు చూస్తున్నారు. కానీ వారి హృదయాలు ఎప్పటికీ కఠినమైన హృదయాలుగా వారు ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఈ కఠినమైన హృదయము మరి ఎందుకు వస్తుంది ప్రజల్లోకి అని అంటే, వారు నిరంతరము పాపం చేయడం ద్వారా, మరియు వారు దేవుడు మాట్లాడుతున్నా ఆ మాటను వారు వినకుండా తప్పించుకోవడం ద్వారా వారి హృదయాలు కఠినమవుతాయి. మరి ముఖ్యంగా ప్రార్థన జీవితం లేకపోవడము, వాక్యాన్ని చదవకుండా ఉండడము, మరియు భక్తి జీవితం అనేది వారు ఇష్టపడకపోవడం వల్ల వారి హృదయాలు కఠినముగా మార్చబడతాయి. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరుల, మరి దేవుడు కఠినమైన హృదయం గలవారిని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. దేవుడు వారితో కూడా మాట్లాడతాడు. దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానము 3 ప్రాముఖ్యమైన అంశాల రూపంలో దేవుడు ఇస్తూ ఉన్నాడు. మొదటిది నూతన హృదయం, అంటే పాత రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే సున్నితమైన హృదయాన్ని, మంచి హృదయాన్ని, స్వచ్ఛమైన హృదయాన్ని నేను ఇస్తాను అని అంటున్నాడు. రెండవది నూతన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మనిస్తాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాపము చేయకుండా నిన్ను రక్షణలోనికి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మూడవది నా ఆత్మను నీలో ఉంచి నా ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చేటట్లు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ప్రభువారు. ఆమేన్. అలాగూ దేవుడు మనందరికీ తన వాగ్దానము నెరవేర్చునుగాక. ఈ వాగ్దానాలు పొందాలంటే మనం ఏం చేయాలి? మనము మన పాపములను ఒప్పుకోవాలి. కీర్తన 51వ అధ్యాయంలో భక్తుడైన దావీదు గారు చేసిన ప్రార్థనట్టు మనము ప్రార్థన చేయాలి. యేసు నామములో మన తప్పులను ఒప్పుకొని, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. రోజు దేవుని వాక్యము చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యము ప్రకారంగా మనము ప్రార్థన సహవాసము కలిగి మనము దేవుని వాక్యం ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు క్రొత్త హృదయాన్ని ఇస్తాను అంటూ ఉన్నాడు. అంటే మెత్తని హృదయాన్ని, మంచి హృదయాన్ని ఇస్తానన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. మరి నీ హృదయం కఠినమా?
దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొత్త హృదయాన్ని నీకు ఇస్తా ఉంటున్నాడు. మరి నీవు ఇష్టపడితే దేవుడు ఇచ్చే కొత్త హృదయము నీవు పొందుకుంటావు. అలాగూ దేవుని చేత నేను మనమందరము ఆశీర్వదింపబడుదుముగాక. దేవుడు కొన్ని మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడి ప్రతి కీడు నుంచి, అపాయం నుంచి, ప్రమాదాల నుంచి తప్పించి మా ప్రయాణంలో పనులు తోడే ఉన్నారు. ఈ రాత్రి నెమ్మది, శాంతి, ఆరోగ్యము, మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.